సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించి ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా విభాగం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజలను గాలి కుదిలేసి సోషల్ మీడియా పబ్లిసిటీతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడా అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్ కు తావివ్వకూడదని సూచించారు. గ్రామ స్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఒక పార్టీ ఏది చేస్తుందో, ఒక వ్యవస్థ ఏది చేస్తుందో, ఒక ఇండివిజువల్ కూడా అంతే చేయగలడు ఆ సైజులో అనేది మనకు సోషల్ మీడియా వచ్చాకనే అది సాధ్యమైంది. ఫస్ట్ థింగ్, అసభ్యంగా కానీ నెగిటివ్ బూతులు కానీ సంస్కారహీనంగా ఉండడం అనేది ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు, వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. మనకేం కర్మ, మనకు నెమ్మది చెప్తున్నా, మనకు కావాల్సిన సరుకు ఉంది, మనం నిలబడింది నిజం వైపు నిలబడతాం, మనం ఫైట్ చేసేది ప్రజల వైపు నుండి ప్రజల కోసం ఫైట్ చేస్తాం. దాంట్లో ఏం మనం దాచిపెట్టుకోవాల్సినది, అందుకు దెబ్బలు కూడా తింటాం. దానికోసం అవసరమైతే వెనకపోతున్నాం. ప్రజలు అర్థం చేసుకోలేకపోతే దాని ఇది కూడా తింటున్నాం కూడా. అయినా సరే ఏం మార్పు లేదుగా, ఎందుకంటే ఒక నమ్మిన దీని వైపు పోతాం కాబట్టి, నాయకుడు అలాంటి వాడు కాబట్టి. అక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళందరినీ వాళ్ళ పొజిషన్స్ అక్కడే ఉన్నాయి, ఎంకరేజ్ చేయండి, కలుపుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.